ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఈశ్వరమాధారం గ్రామంలో సన్నబియ్యం పంపిణీ చేశారు. గ్రామంలోని చౌకధరల దుకాణంలో గురువారం కార్యక్రమం నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. రేషన్ కార్డుదారులకు 3 నెలలకు సంబంధించిన ఉచిత సన్నబియ్యం అందించారు. లబ్ధిదారులకు మంత్రి కలెక్టర్ చేతుల మీదుగా బియ్యం పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బియ్యం పథకం వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో అధికారులు, రేషన్ కార్డుదారులు, స్థానికులు పాల్గొన్నారు. కొంచెం వస్తాను. మొదట ఆడబిడ్డకి చెప్తున్నాం. నాకంటే వాళ్ళు నవ్వుకుంటుంటే మేము అందరం నవ్వుకుంటున్నట్టేనే సంతోషం. సన్న బియ్యమే కదా, సంతోషం. సో నువ్వు నీ కొడుక నీరు కొత్త రేషన్ 18 కేజీ 3 నెలల 18 కేజీ. ఓహో, దేని దానికి సపరేటా? అంటే ఇస్తేనే వాళ్ళు తృప్తి మావాడు ఇస్తున్నారు. కాంటాక్ట్ పర్ఫెక్ట్గా మాట్లాడలే మాకు. ఇంకా ఇంకేం చెప్పదలుచుకున్నది? ఇంకా పెట్టాయా మరి? సినాలైంది నువ్వు షాప్ పెట్టి నీకు తెలుసు. నువ్వే ఏకచక్రాన్ని పరిపాలన మంచిగా చేసుకో. ఇదివరకు అమ్ముకునే వాళ్ళు కానీ ఇప్పుడు ఎవ్వరు అమ్మట్లేదు. అందరు కూడా తింటనే ఊరు మంచిగా ఉన్నాయి. చాలా మందికి కూడా నచ్చినాయి. పంట లేని వాళ్ళు కూడా మంచిగా తింటున్నారు. కడుపు నిండా పంటున్న వాళ్ళు కొనుక్కున్నా కూడా ఉన్న బియ్యం తింటున్నారండి. పడేయట్లేదు, అమ్మట్లేదు. ఇద్దరికి అమ్మేవాళ్ళు పంటున్న వాళ్ళు కూడా, కానీ ఇప్పుడు అమ్మట్లేదు, మంచిగా తింటారు. అందరూ కూడా హ్యాపీ పడుతున్నారండి. మీ దీవెనలతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యాన్ని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా పేదవాళ్ళకి భద్రత, భరోసా కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రతి వ్యక్తికి ప్రతి నెల 6 కేజీలు సన్న బియ్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంగతి మీకు తెలిసిందే. దీనివల్ల ఇప్పుడే మా ఆడబిడ్డ చెప్పినట్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలతో పాటు పేదవాళ్ళు కూడా గతంలో పేరుకి బియ్యం తీసుకున్నా అవి తినగలిగే వాళ్ళు కాదు. ఎందుకంటే దొడ్డి బియ్యం, ఎప్పుడో పాత బియ్యం, ఇబ్బంది పడేవాళ్ళు. ఈనాడు ఈ ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో సన్న బియ్యం కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత ఒక్క గింజ తక్కువ డీలర్ కనుక ఎక్కడన్నా ఇచ్చినా నా ఆడబిడ్డలే ఆ డీలర్ గారిని నిగ్గదీసి ఆ బియ్యాన్ని వాళ్ళు తీసుకుంటున్నందుకు సంతోషం. నా ఆడబిడ్డల ఆనందమే ఈ రాష్ట్ర ఆనందంగా ఈ ప్రభుత్వం భావిస్తుందని తెలుపుకుంటూ మీరు చల్లగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.